ఇండియా లాంటి కంట్రీలో క్రికెట్ అనేది ఒక ఎడిక్షన్. గ్రౌండ్‌లో క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది ఉంటారో, ఆన్‌లైన్‌లో ఆడేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. అందుకే డ్రీమ్11 లాంటి క్రికెట్‌కి సంబంధించిన యాప్ ఐపీఎల్‌కి స్పాన్సర్ అయింది. కానీ విచిత్రం ఏంటంటే డ్రీమ్11 ప్లే స్టోర్‌లో ఉండదు. కానీ 7,00,00,000 మంది డ్రీమ్11ని వాడుతున్నారు. ఒక చిన్న స్టార్టప్‌గా స్టార్ట్ అయ్యి బెట్టింగ్ యాప్ అని క్రిటిసిజం ఫేస్ చేసి, ఇప్పుడు ఈ రేంజ్‌లో ఉన్న డ్రీమ్11 స్టోరీని, ఆ కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయి లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈరోజు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? దిస్ ఇస్ శివమణి. వెల్కమ్ టు మై ఛానల్. డ్రీమ్11 అనేది ఒక ఫ్యాంటసీ స్పోర్ట్ యాప్. డ్రీమ్11 గురించి తెలుసుకునే ముందు అసలు ఫ్యాంటసీ స్పోర్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్యాంటసీ స్పోర్ట్స్ అంటే యూజర్ తనకి నచ్చిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని ఒక టీం తయారు చేస్తాడు. అలా టీమ్స్ ఫామ్ చేసిన వాళ్ళ అందరిలో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. ఇవి మిగతా దేశాల్లో ఎప్పటి నుండో ఉన్నాయి. కానీ ఇండియాలో మాత్రం 10 సంవత్సరాల ముందు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడైతే చాలా ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్ వచ్చేసాయి. డ్రీమ్11, ఎంపీఎల్, బల్లేబాజీ, 11 వికెట్స్, మై టీమ్ 11, ఫ్యాన్ ఫైట్ ఇలాంటి చాలా యాప్స్ ఈ మధ్య వచ్చేసాయి. ఎందుకంటే ఇలాంటివి స్టార్ట్ చేయడానికి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఒక వెబ్సైట్, ఒక యాప్ ప్రమోట్ చేయడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటే చాలు. ఇండియాలో మొట్టమొదటి ఫ్యాంటసీ స్పోర్ట్ అండ్ బాగా సక్సెస్ అయిన యాప్స్లో డ్రీమ్11 ఒకటి. అర్జన్, భావిత్ సేత్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి డ్రీమ్11ని స్టార్ట్ చేశారు. 2009లో డ్రీమ్11 ఒక ఫ్రీ స్పోర్ట్స్ యాప్గా, డిస్కషన్ బేస్డ్ యాప్గా స్టార్ట్ అయింది. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. 2012కి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తెచ్చుకున్న ఫండ్స్ అన్నీ అయిపోయాయి. ఇలా ఉంటే కష్టమని, ఈ కంపెనీని రన్ చేయాలంటే డబ్బులు కావాలని చెప్పి రెడ్ డిజిటల్ అనే ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. రెడ్ డిజిటల్లో ప్రాఫిట్స్ వచ్చాక దాన్ని గోజూప్ అనే కంపెనీకి అమ్మేశారు. ఇప్పుడు డ్రీమ్11ని చేంజెస్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్స్తో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు చేసి కొత్తగా స్టార్ట్ చేశారు. అర్జన్, భావిత్ సేత్కి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. డ్రీమ్11 లాంటి ఫ్యాంటసీ స్పోర్ట్స్ మిగతా దేశాల్లో చాలా పాపులర్. అలాంటి సేమ్ మోడల్ని ఇండియాలో కూడా స్టార్ట్ చేద్దామని డ్రీమ్11ని స్టార్ట్ చేశారు. సేమ్ అదే టైంలో ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది. డ్రీమ్11లో మెయిన్గా 3 టైప్స్ ఫార్మాట్స్ ఉంటాయి: ప్రీమియం, ఫ్రీమియం, ప్రైవేట్. ప్రీమియంలో ఫ్రీ లీగ్స్ ఉంటాయి. ఇందులో మనీ పే చేయకుండా లీగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. గెలిచినా డబ్బులు కూడా రావు. ఇంకొకటి ప్రీమియం. ఇందులో పెయిడ్ లీగ్స్ ఉంటాయి. ఈ లీగ్స్లో జాయిన్ అవ్వాలంటే కొంచెం అమౌంట్ కట్టి జాయిన్ అవ్వాలి. మన టీం ర్యాంకింగ్స్ బట్టి ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. ఇంకొకటి ప్రైవేట్ లీగ్. ఇందులో మనం ఓన్గా లీగ్స్ క్రియేట్ చేస్తాం. మనం ఎవరినైతే ఇన్వైట్ చేస్తామో వాళ్ళే ఇందులో జాయిన్ అవుతారు. ఇది డ్రీమ్11 వర్కింగ్ మోడల్. ఇప్పుడు డ్రీమ్11కి డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. డ్రీమ్11కి యాడ్స్ ద్వారా డబ్బులు రావు. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు ప్రీమియం లీగ్స్లో ఎంట్రీ ఫీజు కట్టి జాయిన్ అవుతాం. డ్రీమ్11 ఇందులో 20-25% తీసుకుంటుంది. ఎగ్జాంపుల్కి ఒక 10 మంది ₹20 కట్టి లీగ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. డ్రీమ్11 ఏం చేస్తుందంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ₹100, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాడికి ₹50, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాడికి ₹25 ఇలా ఇస్తుంది. మిగిలిన అమౌంట్ని తన ప్లాట్ఫామ్ కమిషన్ ఫీజుగా తీసుకుంటుంది. ఈ పిక్లో చూడండి, ర్యాంక్స్ని బట్టి అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత డ్రీమ్11 రెవెన్యూ 27%, మిగిలిన 73% ప్రైజ్ మనీ. మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగల్ కదా, మరి డ్రీమ్11ని ఎందుకు బ్యాన్ చేయట్లేదని. ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగలే, కానీ డ్రీమ్11 బెట్టింగ్ కాదు. ఇది నేను చెప్పింది కాదు, హైకోర్టు చెప్పింది. నార్మల్ బెట్టింగ్ అంటే ఏదో ఒక టీం పైన బెట్ వేయడం. ఒక టీంని సెలెక్ట్ చేసుకుని, ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా స్కిల్ కావాలి. సో డ్రీమ్11 ఇల్లీగల్ కాదు, అది అందరూ వాడుకోవచ్చని పంజాబ్, రాజస్థాన్, హర్యానా హైకోర్ట్స్ చెప్పాయి. కానీ సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, ఒడిశా, నాగాలాండ్ గవర్నమెంట్స్ డ్రీమ్11ని బ్యాన్ చేశాయి. ఆ స్టేట్ గవర్నమెంట్స్ చెప్పేది ఏంటంటే డ్రీమ్11 మీద క్లారిటీ లేదు, పైగా ఆన్లైన్ బెట్టింగ్ని మేము ఎంకరేజ్ చేయమని. ఇది మాత్రమే కాదు, గ్యాంబ్లింగ్ అనేది స్టేట్ సబ్జెక్ట్, సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. డ్రీమ్11 లాంటి యాప్స్ ప్లే స్టోర్లో కూడా దొరకవు, ఎందుకంటే గూగుల్ ఇలాంటివి ఎంకరేజ్ చేయదు కాబట్టి. డ్రీమ్11కి ముందు హర్ష భోగ్లే బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. 2018లో ధోని బ్రాండ్ అంబాసిడర్ అయ్యి దిమాక్సే ధోని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దాంతో డ్రీమ్11 నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. 2019లో 7 క్రికెటర్స్ అండ్ 7 ఐపీఎల్ టీమ్స్తో టైఅప్ అయింది. ఇది మాత్రమే కాకుండా ఐపీఎల్కి కో స్పాన్సర్ కూడా అయింది. ఇప్పుడు 2020కి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ అయింది డ్రీమ్11. 5 ఇయర్స్ ముందు 30 లక్షల మంది వాడే డ్రీమ్11ని ఇప్పుడు 9 కోట్ల మంది వాడుతున్నారంటే దాని సక్సెస్ ఎలా ఉందో మీరే ఊహించండి. చాలా స్టేట్స్ బ్యాన్ చేసిన, ప్లే స్టోర్లో దొరకకపోయినా ఐపీఎల్కి స్పాన్సర్ అయిందంటే సాహసం అనే చెప్పాలి. ఇలాంటి ఆన్లైన్ మనీ రిలేటెడ్ గేమ్స్ ఎంత ఫన్ ఇస్తాయో అంతే రిస్క్ కూడా ఉంటుంది. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని చాలా మందిని మనం రియల్ లైఫ్లో చూసే ఉంటాం. అప్పులు చేసి
ఇలాంటివి అస్సలు చేయకండి. డ్రీమ్11 మెయిన్‌గా సక్సెస్ అవ్వడానికి కారణం దాని కాన్సెప్ట్. ఇది ఒక ప్లాట్‌ఫామ్ అంతే. ఒక యాప్, ఒక వెబ్‌సైట్, మార్కెటింగ్ స్ట్రాటజీస్. దీనికి మెయిన్‌గా కావాల్సినవి. డ్రీమ్11 మాత్రమే కాదు. ఫ్యూచర్ ఆర్ ప్రెజెంట్‌లో సక్సెస్ అయిన స్టార్టప్స్ అన్నీ ప్లాట్‌ఫామ్సే. వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేయరు. హై ఇన్వెస్ట్‌మెంట్స్ చేయరు. అమ్మేవాడికి, కొనేవాడికి మధ్యలో ఒక ప్లాట్‌ఫామ్‌లో ఉంటారు. అది జొమాటో అయినా, రెడ్ బస్ అయినా, డ్రీమ్11 అయినా, ఫ్లిప్‌కార్ట్ అయినా. ఏదైనా సరే ఒక ప్లాట్‌ఫామ్ అంతే. వాళ్ళు ప్లాట్‌ఫామ్ ఇచ్చి కమిషన్ ఛార్జ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ డ్రీమ్11 సక్సెస్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి స్టార్టప్ స్టోరీస్ కావాలో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అంతేగాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.